నమస్తే అనురాధరావు బాలల హక్కు సంఘం ప్రెసిడెంట్. ఒక చిన్న జాగ్రత్త లేకపోతే, ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల పిల్లల ప్రాణాలు పోతున్నాయి. ఆ విషయం గురించి తెలుసా మీకేమైనా? కారులో చిన్నారులను ఒంటరిగా వదిలిపెట్టడం వల్ల, వాళ్ళు పొరపాటున ఆడుకుంటూ కారులోకి వెళ్ళడం వల్ల హీట్ స్ట్రోక్స్ పెరిగి ఊపిరాడక చనిపోతున్న సంఘటనలు రోజు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ. రీసెంట్‌గా రంగారెడ్డి జిల్లా దామరగిరి వద్ద ఇద్దరు చిన్నారులు కారులో ఆడుకుంటూ కూర్చొని ఊపిరాడక డోర్లు లాక్ అయ్యి బయటికి రాలేక చనిపోయారు. అది ఏప్రిల్ నెలలో జరిగింది. మనకు 3-4 డేస్ బ్యాక్ ద్వారకాపుడి అంటే విజయనగరం జిల్లా ద్వారకాపుడిలో నలుగురు చిన్నారులు కారులో ఆడుకుంటూ అంటే బయట ఆడుకుంటూ కారులోకి వెళ్ళిపోయి డోర్ లాక్ అయ్యి వాళ్ళు బయటికి రాలేక ఊపిరాడక చనిపోయిన సంఘటన చాలా బాధాకరం. అంతకుముందు తమిళనాడులో జరిగాయి. ముగ్గురు చిన్నారులు చనిపోయారు. అంతకుముందు ఏపీలో జరిగాయి. అక్కడ ముగ్గురు చిన్నారులు చనిపోయారు. అంటే అడపాదడపా ఇవి సంఘటనలు రెగ్యులర్‌గా జరుగుతూనే ఉన్నాయి. నిర్లక్ష్యం. చిన్న నిర్లక్ష్యం వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. పేరెంట్స్ అప్రమత్తంగా లేకపోవడం వల్ల ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా పిల్లలు ఆడుకోవడానికి ఎళ్తే ఫస్ట్ కార్‌లో చెక్ చేయాలి. ఎక్కడ ఆడుకుంటున్నారు? ఒకవేళ ఇంటి ముందు కారుంటే కార్‌లో పిల్లలు చెక్ చేయండి. ఇది ఆట స్థలం కాదు. కారు, వాహనం మనం ఎక్కడికైనా వెళ్ళటానికి ఉపయోగించే వాహనం ఇది అని చెప్పాలి వాళ్ళకు. ఆడుకునే పిల్లలకు తెలుస్తుంది ఏంటి ఇది అన్నది. వాళ్ళు బై మిస్టేక్‌లో స్టీరింగ్ కానీ, గేర్స్ కానీ మారిస్తే పరిస్థితేంటి? బ్రేక్ పైన అంటే ఇదేంటో తొక్కి చూద్దామని బ్రేక్ పైన కాలు పెడితే ఏంటి పరిస్థితి? కాబట్టి పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలి. పేరెంట్స్ అజాగ్రత్త వల్ల జరుగుతున్న సంఘటనలివి. జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకున్నప్పుడే ఈ ప్రమాదాలను మనము నివారించగలుగుతాము. పిల్లలు మృత్యువాత పడుతున్నారంటే తప్పు మనదే. కారులో వెళ్లి కూర్చుంటున్నారు వాళ్ళు అంటే కీ వాళ్ళకి అందుబాటులో మీరు ఉంచడం వల్లే. ఎందుకెళ్తారు? మీరు డోర్ లాక్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళు లోపలికెళ్ళిపోతున్నారు. మీరు కారు దిగాక డోర్ లాక్ చేసుకున్నారా లేదా చెక్ చేసుకోవాలి. పిల్లలు ఒకవేళ కారులో ఉంటే కారులో నుంచి దిగారా లేదా అన్న విషయం చెక్ చేసుకోవాలి. రోడ్డుకి ఎటువైపు దిగుతున్నారు? లెఫ్ట్ సైడ్ దిగుతున్నారా? రైట్ సైడ్ దిగుతున్నారా? అన్న విషయం కూడా మీరు గమనించాలి. ఇంత నిర్లక్ష్యం పనికిరాదు పిల్లల పట్ల. పిల్లల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. పిల్లలను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళది. ఈ ప్రమాదాలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండగా పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాలి అని బాలల హక్కుల సంఘం విన్నవిస్తుంది మీకు. పిల్లలు ఎప్పుడూ కారులో ఒంటరిగా వెళ్ళకండి. ఒకవేళ మీకు ఎమర్జెన్సీ వస్తే పేరెంట్స్‌లో ఒకళ్ళు కూర్చొని ఇంకొకళ్ళు వెళ్ళండి. ఒకళ్ళు కార్‌లో కూర్చొని ఇంకొకళ్ళు వెళ్లి పనులు చేసుకోండి. ఒకవేళ ఇద్దరు వెళ్ళాల్సొస్తే పిల్లలని తీసుకొని వెళ్ళండి. ఇప్పుడే వస్తా 1 మినిట్‌లో వస్తా గదా! అని షాప్ ముందర కారు ఆపుకొని లోపలికెళ్తే ఊపిరాడకపోయినా అంటే చంటి పిల్లలైతే వాళ్ళు ఏమీ అరవను కూడా అరవలేరు కదా! ఊపిరాడక చనిపోతారు. మరి అలాంటి ఈ సంఘటనలు జరుగుతున్నాయంటే పేరెంట్స్ నిర్లక్ష్యమే కదా ఇది. చైల్డ్ లాక్ గురించి తెలుసుకోండి. పూర్తిగా అవగాహన తెచ్చుకోండి. ఏంటి చైల్డ్ లాక్ పడితే ఏం చేయాలి? పిల్లలు లోపల ఉండి లాక్ పడితే ఏం చేయాలన్న విషయం పిల్లలకు అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అర్థం చేసుకుంటారు ఆడుకునే పిల్లలైతే. ఖచ్చితంగా వాళ్ళకి కారుకి అందుబాటులో లేకుండగా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్‌దే. ఒకవేళ కీ ఉంటే వాళ్ళు తీసుకొని వెళ్లి మంచిగా ఇక్కడ చల్లగా ఉంటది ఆడుకుందాం అనుకుంటారు. అంటే ఆ ఎండలో ఏసీ రాదు అన్న విషయం ఆన్ చేస్తేనే వస్తదన్న విషయం వాళ్ళకు తెలియకపోవచ్చు. ఎళ్లి కార్‌లో కూర్చుంటే పరిస్థితేంటి? హీట్ స్ట్రోక్‌కి పిల్లలు ఊపిరాడక చనిపోతున్నారు. కాబట్టి కీ అందుబాటులో ఉంచొద్దు. గేర్ మార్చినా, స్టీరింగ్ మార్చినా, బ్రేక్ తొక్కినా చాలా డేంజర్. కాబట్టి ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి. మీరు బయటికి వెళ్ళేటప్పుడు కారులోంచి పిల్లలు దింపుకోండి. ఖచ్చితంగా మీకెంత ఎమర్జెన్సీ ఉన్నా పిల్లలతోటే వెళ్ళండి. కారులో కూర్చోబెట్టి వెళ్ళకండి. పిల్లలున్న పేరెంట్స్ కారుంటే బేబీ సీట్ సెన్సార్స్ ఉంటాయి. అవి అమర్చుకోండి. అది అలారం మీకొస్తుంది. ఒకవేళ బై మిస్టేక్‌లో మీరు కార్‌లో పిల్లల్ని వదిలి వెళ్ళినట్లయితే ఆ అలారం మోగుతుంది. అలారం చూసి మీరు పిల్లల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళొచ్చు. క ఈ బేబీ సీట్ సెన్సార్‌లను ప్రతి ఒక్కళ్ళు అమర్చుకోండి. అట్లాగే కారు ప్రమాదాల గురించి పిల్లలకు అర్థమయ్యే విధంగా మైల్డ్‌గా చెప్పండి. ఇది ప్రాబ్లము. లోపలుండి లాక్ అవుతే ఏ విధంగా తీసుకోవాలి? ఏ విధంగా హెల్ప్ అడగాలి? అన్న విషయం చూసుకోండి. బయటి వాళ్ళు ఒకవేళ పిల్లలు కార్‌లో లాక్ అయిన విషయం చూస్తే వెంటనే మెకానిక్‌ని పిలిచి పిల్లలను బయటికి తీయండి. లేదా 100కి డయల్ చేయండి. వాళ్ళొచ్చి సేవ్ చేస్తారు. నిర్లక్ష్యం వహించకండి. మాకెందుకులే అనకండి. ఎందుకంటే పిల్లలను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కళ్ళది. పేరెంట్స్‌దే కాదు. పేరెంట్స్‌ది ఎక్కువ బాధ్యత. బయట మనం చూస్తూ వదిలేయకూడదు. కాబట్టి అందరూ ఈ విషయాలను మరొకరితో షేర్ చేసుకోండి. పిల్లలను కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.